శంకువ ఆకారంలో ఉన్న గుడారం యొక్క ఎత్తు 21 అడుగులు, దాని భూ వ్యాసార్థం 7 అడుగులు. ఆ గుడారంలో 11 మంది వ్యక్తులు నిద్రపోతూ ఉంటే ఒక్కొక్కరికి అందే సగటు గాలి ఘనపరిమాణం ఎంత? అంటే టోటల్గా గుడారంలో ఉన్నటువంటి గాలి ఘనపరిమాణాన్ని 11 మందికి పంచండి అని చెప్తున్నాడు. శంకువు యొక్క ఘనపరిమాణాన్ని అక్కడ ఉన్నటువంటి 11 మందికి పంచండి అని చెప్తున్నాడు. శంకువు ఘనపరిమాణము అనగానే 1/3 పై r² అని చెప్తాము, బై 11. అంతే, అంతకు మించి ఏం కాదు. ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి సమాధానం అయిపోతుంది. అయితే మనకి అక్కడ 11 అనేది ఇక్కడ లేకపోతే కనుక కింద ఉన్న ఆప్షన్లో 11వ ఎక్కం పోయేది ఎక్కడ ఉందని చెక్ చేసేద్దాం. అయితే గాలి ఘనపరిమాణం గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా 11 కూడా ఉపయోగించాలి. అందుకని 1/3 ఇంటూ పై అంటే 22/7, ఆర్ వ్యాసార్థము అనగానే 7 అడుగులు కాబట్టి 7 × 7, హెచ్ అనగానే 21 అడుగులు అని చెప్పాడు, 21. అంతే, క్యాన్సిల్ చేస్తే సమాధానం చూడండి ఒకసారి. 3 7 21, 21 క్యాన్సిల్, 21 క్యాన్సిల్. బై 11 ఒకటి ఉంది కదా, మర్చిపోయాం. బై 11 ఒకటి ఉంది చూడండి ఒకసారి. 11 అనేది మనకి 22లో 2 సార్లు పోద్ది. అంతే, 7 7 49, 49 2 ఎంత అంటే కనుక 98. ఇప్పుడు గాలి ఘనపరిమాణం ఒక్కొక్కడికి అందే గాలి ఘనపరిమాణం ఎంత అంటే 98 అని చెప్పొచ్చు. ఒక్కొక్కరికి అందే గాలి ఘనపరిమాణం ఎంత అంటే కనుక 98 అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా మనకి గాలి ఘనపరిమాణము అనగా 11 మందికి అని చెప్పాడు కాబట్టి టోటల్ శంకు యొక్క ఘనపరిమాణాన్ని ఇలా ఒక టెంట్ వేసుకుంటే ఈ టెంట్లో టోటల్గా మనకి గాలి ఘనపరిమాణం ఉంటుంది. దీంట్లో ఇలా మనకి 11 మంది ఉన్నారు కాబట్టి ఆ 11 మందికి పనిచేస్తాం అనమాట. దీంట్లో ఈ టెంట్లో మనం కూర్చున్న వాళ్ళు 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి పనిచేస్తాం. మొత్తం గాలిని 11 మందికి పంచుకుంటే ఒక్కొక్కడు ఎంతంత గాలి తీసుకుంటాడని అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి టెంట్లో ఉన్నటువంటి గాలి ఘనపరిమాణాన్ని 11 మందికి షేర్ చేస్తే ఒక్కొక్కడికి ఈచ్ వన్ ఎంత వస్తుంది? 98 ఘనపు అడుగులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఏసీ అనేది ఒక వృత్తం యొక్క వ్యాసము. ఏసీ అనేది ఒక వృత్తం యొక్క వ్యాసం అని చెప్పాడు. ఏసీ అనేది ఒక వృత్తం యొక్క వ్యాసము మరియు ఏబిసిడి యూనిట్ల భుజాలుగా కలిగిన వృత్తాలంతర్ లెక్కించబడిన ఒక చతుర్భుజం యొక్క అని చెప్పాడు. కాబట్టి ఒక చతుర్భుజానికి సంబంధించింది కాబట్టి ఇలా ఒక చతుర్భుజాన్ని కూడా నిర్మించండి. ఏసీ కదా ఇది ఏసీ, అందుకని ఏబిసిడి అని చెప్పాడు. అది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే కనుక ఏబి ఎంత అంటే కనుక 24 అని చెప్పాడు. ఏబి 24, సిడి వచ్చి 15, బీసీ వచ్చి 7. ఇక్కడ జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కనుక మనకి ఒక అర్ధవృత్తంలోని కోణం ఎప్పుడూ కూడా మనకి ఎంత ఉంటుంది అంటే కనుక 90 డిగ్రీలు అని చెప్పచ్చు. ఒక అర్ధవృత్తంలోని కోణం ఎప్పుడూ కూడా మనకి 90 డిగ్రీలు అని చెప్తాం. ఒక అర్ధవృత్తంలోని కోణం ఎప్పుడూ కూడా 90 డిగ్రీలు అని చెప్తాం. కాబట్టి ఒక అర్ధవృత్తంలోని కోణం 90 డిగ్రీలు కాబట్టి అప్పుడు ఇది ఏ త్రిభుజం అవుతుంది? క్లియర్గా మనకంటే కనుక లంబ కోణ త్రిభుజం అవుతుంది. ఒక అర్ధవృత్తంలోని కోణము 90 డిగ్రీలు అని చెప్తున్నాం కాబట్టి ఒక అర్ధవృత్తంలోని కోణము 90 డిగ్రీలు అని చెప్తున్నాం. అంటే ఆటోమేటిక్గా మనకి ఇదే అవుతుంది, ఈ త్రిభుజానికి సంబంధించిన దాంట్లో ఇది కర్ణం అవుతుంది. కాబట్టి ఇది ఏబిసి అనుకుంటే కనుక ఇక్కడ ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం. ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం కాబట్టి సేమ్ అదే విధంగా ఇక్కడ ఏదైతే గమనిస్తున్నామో మనకి ఈ ఏబిసి కూడా మనకు ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఈ లంబకోణ త్రిభుజానికి సంబంధించిన దాంట్లో ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి 7 24 కనిపించింది కాబట్టి పైథాగరస్ త్రికాలు వాడుకోవచ్చు. ఏంటది అంటే కనుక 7 24 25, 7 24 25 అంటే క్లియర్గా ఈ కర్ణమ ఎంత అంటే కనుక 25 అని చెప్పచ్చు. కర్ణమ ఎంత అంటే 25.
ఎట్ ది సేమ్ టైం మనకి ఈ ఏడీసీ కూడా మనకి ఏడీసీ ఏదైతే కనిపిస్తుందో ఏడీసీ ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా మనకి లంబకోణ త్రిభుజమే. ఈ లంబకోణ త్రిభుజానికి సంబంధించి కర్ణము 25 కనిపిస్తుంది కాబట్టి మనకు తెలిసిన పైథాగరస్ త్రికాలు ఏమున్నాయంటే మనకు తెలిసిన పైథాగరస్ త్రికాలు 3, 4, 5. కానీ కర్ణము 25 కనిపిస్తుంది, ఇది 15 కనిపిస్తుంది కాబట్టి 3 5లు 15, 5 5లు 25 కాబట్టి 4 5లు ఎంత 20 అని చెప్పచ్చు. అంటే ఈ భుజము 20 అని చెప్తాం. ఈ భుజము 20. అయితే వాడు భుజాల పొడవలు అడగలేదు, ఆ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అడిగాడు. చతుర్భుజం యొక్క వైశాల్యము 4 వేరు వేరు భుజాలు కలిగినప్పుడు చతుర్భుజం యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. 4 వేరు వేరు భుజాలు కలిగినప్పుడు చతుర్భుజం యొక్క వైశాల్యం అంటే కనుక √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఇంటూ S మైనస్ D అనేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ S అంటే ఏంటి, A ప్లస్ B ప్లస్ C ప్లస్ D బై 2 అర్ధ చుట్టూ కొలత అని చెప్తున్నాం. A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ బై 2 అర్ధ చుట్టూ కొలత వేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 4 భుజాలు వచ్చాయి కాబట్టి ఆ ఫార్ములా వాడుకొని చేసుకోవచ్చు. ఆ ఫార్ములా వాడుకొని చేసుకోవచ్చు. 4 భుజాలు వచ్చినప్పుడు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఇంటూ S మైనస్ D. ఇక్కడ S అంటే కనుక A ప్లస్ B ప్లస్ C ప్లస్ D బై 2 అని చెప్పచ్చు. కానీ ఇంత సోది వాడుకోవడం కంటే సింపుల్గా ఇది మనకి లంబకోణ త్రిభుజం అని తెలిసింది కాబట్టి లంబకోణ త్రిభుజం అంటే కనుక ఏమవుతుంది, ఇక్కడ త్రిభుజం ABC వైశాల్యం కట్టండి ప్లస్ త్రిభుజం ADC వైశాల్యం కట్టండి. ABC వైశాల్యము ఈ పార్ట్ వైశాల్యము ఈ పార్ట్ వైశాల్యం కట్టేస్తే ఈ పార్ట్ వైశాల్యం కట్టేస్తే ఏమైంది, చతుర్భుజ వైశాల్యం సరిపోయింది కదా. మరి ఎందుకు అలా కట్టమంటున్నాం అంటే కనుక ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఆఫ్ AB అని చెప్తాం. ఆఫ్ AB అని చెప్తున్నాం కాబట్టి ఆఫ్ AB అంటే కనుక 7 ఇంటూ 24 7 ఇంటూ 24 ప్లస్ అలాగే ఆఫ్ 15 ఇంటూ 20. లంబకోణ త్రిభుజానికి సంబంధించిన దాంట్లో ఇది బేస్ A, ఇది హైట్ B అనుకుంటే కనుక ఇది కర్ణముతో పట్టించుకోవాల్సిన పని లేదు. ఆఫ్ AB అని చెప్తాం. ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్తాం. అందుకని 15 ఇంటూ 20 ఇది అంతే, అంతకు మించి ఇంకా చూడండి ఒకసారి. 2 24లో 12 సార్లు పోద్ది, 2 20లో 10 సార్లు పోద్ది. 7 12 ఎంత అంటే 84 ప్లస్ 15 10 ఎంత అంటే 150. 150 ప్లస్ 84 ఎంత అంటే 234 అని వస్తుంది. 234. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 234. దీంట్లో చూడండి ఒకసారి ఎన్ని కాన్సెప్ట్లు కనిపిస్తున్నాయో. ఎన్ని కాన్సెప్ట్లు కనిపిస్తున్నాయంటే ఒకటి పైథాగరస్ త్రికాలు వాడడం వచ్చిన తర్వాత లెక్క చేయగలుగుతాం. ఒకటి పైథాగరస్ త్రికాలకు రిలేట్ చేస్తూ మనకు లెక్క ఒకటి ఉంది. ఎట్ ది సేమ్ టైం పైథాగరస్ త్రికాలు వాడిన తర్వాత చతుర్భుజం యొక్క వైశాల్యం అనగానే ఒక ఫార్ములా ఓరియంటేషన్లో బైహార్ట్ చేస్తే ఎలా వాడుకోవచ్చు. లేదా త్రిభుజానికి సంబంధించి మనకు ఒక ఐడియా ఉంటే లంబకోణ త్రిభుజానికి సంబంధించి కాబట్టి ఈ వైశాల్యము ప్లస్ ఈ వైశాల్యం కలిస్తే చతుర్భుజ వైశాల్యం అవుతుంది. అందుకని త్రిభుజ వైశాల్యం అనగానే ఆఫ్ జస్ట్ ఒక చిన్న బేసిక్ లాంటిది అనమాట. కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యం కట్టేస్తే కనుక మొత్తం చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది. లేదా ఈ ఫార్ములా వాడి రూట్లు కడితే పెద్ద లెక్క అవుతుంది. ఓకే, కాబట్టి పైథాగరస్ త్రికాలు ఉన్నాయి, త్రిభుజ వైశాల్యం ఉంది, డైరెక్ట్ ఒక చతుర్భుజం యొక్క వైశాల్యం అని దాంతో కూడా లింక్ అయి ఉంది. ఓకే, ఇంకా మనకేం చెప్పుకుంటున్నాం, లంబకోణ త్రిభుజానికి సంబంధించి లింక్ అయ్యింది. అది కూడా మనం ఏం చెప్పుకుంటున్నామంటే కనుక ఒక అర్ధవృత్తం మీద కోణం ఎంత అంటే ఎప్పుడు మనకి 90 degrees ఉంటుంది. అర్ధవృత్తంలోని కోణము లంబకోణము అంటాం. చూడ ఒక్క లెక్కలో ఎన్ని కాన్సెప్ట్లు మనకి ఇమిడి ఉన్నాయో. అందుకే లెక్కకి సమాధానం ఏంటని తెలుసుకోవడం కాదు, ఈ లెక్కలో నేను ఎన్ని రకాలు వాడాను. పైథాగరస్ త్రికాల గురించి చెప్పాను కాబట్టి ఇమీడియట్గా నువ్వు పైథాగరస్ త్రికాలకి సంబంధించి ఇంకా ఏమైనా మాట్లాడామా, పైథాగరస్ త్రికాలు యూజ్ చేసుకుంటే ఇంకా లెక్కలు ఏమైనా చేసామా అని చూడాలి. నెక్స్ట్ త్రిభుజానికి సంబంధించిన వైశాల్యం అని చెప్పాను కాబట్టి త్రిభుజానికి సంబంధించిన వైశాల్యాలు ఇది ఒకటే చెప్పామా. త్రిభుజానికి సంబంధించి ఇంకా మనకి సమబాహు త్రిభుజం కావచ్చు, సమద్విబాహు త్రిభుజం కావచ్చు, విషమబాహు స్కాలెన్ ట్రయాంగిల్ కావచ్చు. ఇలా ఎన్ని రకాల వైశాల్యాల గురించి మాట్లాడామో అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అర్ధవృత్తంలోని కోణం లంబకోణం అని చెప్పాం కాబట్టి ఏకాంత వృత్తఖండంలోని కోణాలు సమానమని కొన్ని పాయింట్లు చెప్పాను. మొత్తం ఈ 4 కాన్సెప్ట్ల మీద ఒక అవగాహన తీసుకున్నాం అనుకోండి, రేపన్న రోజున వాడు ఏ రకమైన లెక్క ఇచ్చినా హ్యాపీగా చేయగలుగుతాం. అంతే తప్ప
బొమ్మ వేస్తారు ఇలా క్యాన్సిల్ చేస్తారు అని వేసుకుంటే నేర్చుకుని ఇలా వచ్చిందా అనుకుంటే కనుక ఉపయోగం లేదు. ఈ లెక్కతో అయిపోతుంది. రేపు ఇదే లెక్క నెంబర్లు మారిస్తే వస్తే నువ్వు చేయలేమో తప్ప కాన్సెప్ట్ కనుక కొంచెం ఇమీడియట్గా 4-5 కాన్సెప్ట్లు ఇమిడితో లెక్క ఇచ్చాడు. ఓకే, కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 8 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక డొల్లగా ఉన్న ఒక స్తూపంలో నీటితో నింపబడింది. ఒక స్తూపం ఉంది అని చెప్తున్నాడు. ఈ స్తూపంలో ఒక నీరు ఉందని చెప్పాడు. ఈ స్తూపంలో నీరు ఉంది అంటున్నాడు. నెక్స్ట్ 4 సెంటీమీటర్ల వ్యాసంగా కలిగిన ఒక గోళాన్ని నెమ్మదిగా స్తూపంలోకి జారవిడిచారని చెప్పాడు. గోళాన్ని జారవిడిచారని చెప్పాడు. ఒక గోళాన్ని జారవిడిచారని చెప్తున్నాడు. ఒక గోళాన్ని జారవిడిచారు అని చెప్పాడు. 4 సెంటీమీటర్ల వ్యాసంగా కలిగిన ఒక గోళాన్ని జారవిడిచారని చెప్పాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక మనకి హైట్లు పైకి లేస్తుంది. కొంతవరకు హైట్ ఏం చేస్తుందంటే పైకి లేస్తుంది. అంటే ఇక్కడ వరకు హైట్ పైకి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి హైట్ ఇక్కడ వరకు పైకి లేస్తుంది. ఈ హైట్ లేసింది. గోళం స్తూపంలో నీటిలో పూర్తిగా మునిగినప్పుడు స్తూపంలో నీటి మట్టంలో వచ్చే పెరుగుదల, ఈ మట్టం పెరుగుదల పెరిగింది కాబట్టి ఆ హైట్ ఎంత అని అడిగాడు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నదే, మనం ఏదైనా ఒక వస్తువు వేస్తే కనుక అది ఆక్రమించబడినటువంటి ఘనపరిమాణము బయటికి తొలగించబడిన లేదా బయటికి పైకి లేపబడిన నీటి ఘనపరిమాణానికి సమానం. ఏదైతే మనం స్తూపంలో వేస్తున్నామో దాని యొక్క ఘనపరిమాణము అంటే గోళం యొక్క ఘనపరిమాణము అనేది పైకి లేచిన నీటి ఘనపరిమాణము, పైకి లేచిన నీటి ఘనపరిమాణము అని చెప్తున్నాం. పైకి లేచిన నీటి ఘనపరిమాణము అని చెప్పచ్చు. ఇక్కడ పైకి లేచిన నీటి ఘనపరిమాణము అనగానే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి గోళం ఘనపరిమాణం అనగానే 4/3 πr³ అని చెప్తాం. పైకి లేచిన నీటి ఘనపరిమాణం అంటే ఇది కూడా మనకి స్తూపాకారమే కాబట్టి πr² అని చెప్తాం. πr² అని చెప్తాం. పై క్యాన్సిల్. వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 4/3 ఇంటూ గోళానికి సంబంధించిన వ్యాసార్థం వచ్చి ఇది 4 సెంటీమీటర్ల వ్యాసము. అందుకని వ్యాసార్థం ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు స్తూపానికి సంబంధించిన వ్యాసార్థము. స్తూపానికి సంబంధించిన వ్యాసార్థం అంటే 8 సెంటీమీటర్ల వ్యాసం ఇచ్చాడు. ఇప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది? 4 అవుతుంది కాబట్టి 4 ఇంటూ 4. హైట్ ఎంత అంటే కనుక మనకి హైట్ అదే కనుక్కోవాలి. హెచ్ కనుక్కోవాలి. మనం హెచ్ కనుక్కోవాలి. క్లియర్గా ఈ 4 క్యాన్సిల్, ఈ 4 క్యాన్సిల్. కాబట్టి 2/3 అని వచ్చింది. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే కనుక 2/3 అని చెప్పచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే కనుక క్లియర్గా 2/3. ఏదైనా ఒక వస్తువు నీటిలో వేసినప్పుడు ఆ వేసినటువంటి గులకరాళ్ళు కావచ్చు లేదా గోళం కావచ్చు దాని యొక్క ఘనపరిమాణము, పైకి లేచిన నీటి ఘనపరిమాణం కావచ్చు లేదా బయటికి ఒలిగిపోయి నీటి ఘనపరిమాణం చెప్తాం. నిండా ఉంటే కనుక బయటికి ఒలిగిపోయి నీటి ఘనపరిమాణం అంటాం. ఇక్కడ క్లియర్గా మనకి జస్ట్ ఒక చిన్న పాయింట్ ఎప్పుడు వాడుకుని చేసేయచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న. క్రింది ప్రవచనాలు గమనించడం చెప్పాడు. ఒక గోళం యొక్క వ్యాసార్థం 10% పెరిగితే ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం. ఉపరితల వైశాల్యం అని చెప్పినా సంపూర్ణతల వైశాల్యం అని చెప్పినా శాతాలు ఇచ్చినట్టు పెరుగుదల శాతాలు అన్నీ పెరుగుదల శాతాలే. దాని వైశాల్యంలో పెరుగుదల శాతాలు. అది క్లియర్గా గోళానికి సంబంధించి కావచ్చు, ఘనానికి సంబంధించి కావచ్చు, వృత్తానికి సంబంధించి కావచ్చు. సింపుల్గా ఏం చెప్పుకున్నాము? 10% అని గమనించగానే 2 సార్లు అంటే 21% సరిపోయింది. రైట్ వాక్యం. మిగతావి మనం నేర్చుకోకపోయినప్పటికీ చెప్పవచ్చు అని చెప్పాను. ఎలా అంటే కనుక 2 శాతాలు కనుక సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కలపండి, గుణించండి అని చెప్పాను. కలపండి, గుణించండి అని చెప్పాను. అందుకని 10% అని ఇచ్చాడు కాబట్టి 10% కలిపితే ఎంత? 20. గుణిస్తే కనుక 100 అని చెప్తాము. 2 అంకెల తర్వాత పాయింట్ పెడితే కనుక 1 అంటే 21% సరిపోయింది. కానీ ఆల్రెడీ క్లియర్ గతంలో మనం చెప్పుకున్నాము 10% 2 సార్లు రిపీట్ అయితే 21%, 10% 3 సార్లు రిపీట్ అయితే 33.1, 10% 4 సార్లు రిపీట్ అయితే కనుక 46.41% నోటుకు వచ్చేయాలని చెప్పాను. అలాగే 5% 2 సార్లు రిపీట్ అయితే 10.25 ఇది కూడా సరిపోయింది. 5% 2 సార్లు రిపీట్ అయితే కనుక 10.25,
5% 3 సార్లు రిపీట్ అయితే కనుక 3 సార్లు రిపీట్ అయితే 15.75 సారీ 15.75 3 సార్లు అయితే కనుక 4 సార్లు రిపీట్ అయితే కనుక 21.5 అని చెప్పాను. 10 పావల 15 ముప్పావల అలాగే 21.5 అని చెప్పుకున్నాం చక్రవడ్డీకి సంబంధించిన దాంట్లో. లెక్కలు చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది దానివల్ల అని కూడా చెప్పాను. ఆ 5కి సంబంధించిన దాంట్లో 3 సార్లు 4 సార్లు అప్రాక్సిమేషన్ వాల్యూస్ అని కూడా చెప్పాను. అలా 20% 2 సార్లు రిపీట్ అయితే 44, 20% 3 సార్లు రిపీట్ అయితే అంటే ఘన పరిమాణానికి సంబంధించి 72.8 అంతే సరిపోద్ది. అలాగే 30% 2 సార్లు రిపీట్ అయితే 69% అని చెప్పుకున్నాం. లేదు సరదాగా చేద్దాం అనుకుంటే కనుక ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏం చెప్పాడు 8%, 8% ఒకటి సరిపోయింది కాబట్టి హ్యాపీ. ఇది కలిపితే కనుక 16 గుణిస్తే కనుక 64, 2 అంకెల తర్వాత పాయింట్ రాయాలి కాబట్టి సమాధానం ఎంత అంటే 16.64%. ఇది కూడా సరిపోయింది. ఏ సరిపోయింది, బి కూడా సరిపోయింది. నెక్స్ట్ 5%కి సంబంధించి 5%, 5% కలిపితే 10 గుణిస్తే కనుక 25, 2 అంకెలతో పాయింట్ అంటే 10.25%. ఇక్కడ ఇది కూడా సరిపోయింది. అంటే అన్నీ సరిపోయాయి కాబట్టి హ్యాపీగా నువ్వేం చేసుకోవచ్చు, టికెట్ వేసుకోవచ్చు.